నీ కోట్లు రాసుకో. ఈ ఊరిని కుదిరితే ఈ కంట్రీని విడిచిపెట్టి వెళ్ళు. ఆడదాన్ని ఏం చెయ్యొద్దని మా ప్రేమ్జీ చెప్పినా అంత ఒక్క కారణంతో గొడ్డలి నీ మీదుగా వెళ్ళింది. ఇంత సామికి మనీ నో ఇంపార్టెంట్, మార్కెట్ దా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ మార్కెట్ నుండి మెసేజ్ రాగానే పంట కోత మొదలవుతుంది. అదయ్యేలోపు ఈడ ఉన్న యారో ఊరు పేరు మీదుగా లైసెన్స్ రావాలా. ఇంత విషయం బయటకొచ్చిన పెద్దది చేసిన ఊరు మొత్తం వల్లకాడవుతుంది. ఓ వాడు మిమ్మల్ని లైసెన్స్ అడిగాడుగా, అసలు ఆ డీలే జరగనివ్వను అని మీ మాటగా వాడికి చెప్పేసి వస్తా. అడగని సీన్ లేదు సార్, ఉత్తి బిల్డప్. ఇన్ఫాక్ట్ మీరు చెయ్యెత్తక ముందే ఆగిపోయాడు. ప్రపంచంలో మనీ ఇంపార్టెంట్ కాదన్న మనిషిని ఫస్ట్ టైం చూస్తున్నా. నాకు మాత్రం మనీయే ఇంపార్టెంట్. ఈ వరదగాడు అమ్మాయిని ఊర్లో ఉంచితే 5 కోట్లు ఇస్తానని చెప్పి నాకు కావాల్సిన మెసేజెస్ కి రెస్పాండ్ అవ్వట్లేదు. పైగా ఇవాళ మార్నింగ్ వాట్సాప్ లో బ్లాక్ చేశాడు. నేను కొట్టిన దెబ్బ సరిపోలేదనుకుంటా ఎదవకి. నన్ను కొట్టడమేంది? సామి మనుషుల మీదే చేసేంత దమ్ముందా? అరే మీకు తెలియదు అనుకుంటా, సామి ఆల్రెడీ 70mm స్క్రీన్ మీద పూరా సినిమా దేకారా. మేం కార్లో వచ్చిన విషయం కలెక్టర్ కే తెలీదు, మరి ఆయనకిలా తెలుసు? హీఈస్ నాట్ ఎ మ్యూజిషియన్, బట్ హీఈస్ ఎ గుడ్ టెక్నీషియన్. పురీలియా కన్నా అది దిష్టిబొమ్మ అనుకుంటున్నారా? అందులో కెమెరా ఉంది. ఈ చెట్టులో కెమెరా ఉంది. ఈ ప్లేస్ లో ఉన్న మొత్తం కెమెరాలు 8. మన మినిస్టర్ గారు కూర్చున్న కుర్చీలో ఉన్న దాంతో కలిపి. తెలుసా మినిస్టర్ గారు? ఊరు మొత్తం కెమెరాలు పెట్టి ఆ విజువల్స్ ని హ్యాపీగా ఫోన్ లో చూస్తూ ఈ ఊరినొక బిగ్ బాస్ హౌస్ చేస్తాడు రా సామి సాచి. అదేంటో సార్, ఇలాంటివన్నీ నాకంటికే కనిపిస్తాయి. ముందు ముందు ఇంకేం చూస్తాను, ఇంకేం బయట పెట్టేస్తానోనని టెన్షన్ గా ఉంది సార్. కరోనా వస్తే క్వారంటైన్ 14 days, నేనొస్తే లైఫ్ లాంగ్. నన్ను ఇక్కడ ఎక్కువ రోజులు ఉంచకండి సార్. ఎన్ని దినాలు యారో కనిపెట్టిన విషయాన్ని నీ కనిపెట్టావు. నిన్ను అభినందించాల్సిందే. వా. నేను ఫ్రీగా హగ్గీయ. నాకు నా డబ్బులు ఇస్తే అప్పుడు ఇస్తా. స్వామి వద్దు, తొందరగా ఏం చేయకు. నేను చెప్పేది నువ్వు. ఇప్పుడు కాని వాడిని చంపితే విషయం ఆస్ట్రేలియా వరకు వెళ్తుంది. ఈ డీల్ జరిగేదాకా ప్లీజ్ ఎవరిని ఏం చేయకు ప్లీజ్. అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. ఇది ఎంజాయ్ చేయాల్సిన టైం. పంట కోతకి ముహూర్తం నువ్వు పెట్టు, పార్టీ నేను చేస్తా. ఇంత అసిస్టెంట్ అబ్బాయి పాప ఖచ్చితంగా వస్తుందంటారా? వస్తున్నారని ఇన్ఫార్మ్ చేస్తేనే మేము ఇక్కడికి వచ్చామండి. జాన్ స్నో, వాట్స్ స్టేటస్? ఆన్ ద వే అంట సార్. ఏంటి ఆ వాక్యలో నేను పడిందా నీకు? రసం పల్చగా ఉంది, ఇదే బెటర్. టెక్స్చర్ కూడా బాగుంది. మీరు రసం బాగా పెడతారని ఇంతకుముందు ఎవరైనా చెప్పారండి? లేదయ్యా, ఎవరు చెప్పలేదు. మరి ఎందుకు పెట్టారు? ఉప్పు లేదు, టేస్ట్ లేదు, మోషన్స్ వస్తాయి. అక్కడ చిన్న గిన్నెలో కడుగు నీళ్ళు పెట్టా, ఎక్కడ పోసావు? ఇక్కడ పెట్టావా? ఇండియాలో కడిగేసిన నీళ్ళలో ఉప్పేయదు. ఓ
నువ్వు వస్తున్నావని తెలిసాకే మా ప్రాణాలు లేచొచ్చాయమ్మా. ఆ లైసెన్స్ ఏదో వాడికి ఇచ్చేస్తే మనందరం హ్యాపీగా ఉండొచ్చమ్మా. మ్యామ్ బై ఓకే. జ్యోతి గారు ఇట్స్ నాట్ ఓకే. వాట్? మేడం గారు సామి గారిని ఆల్మోస్ట్ వేసేయబోయారు. జస్ట్ మిస్ అయిపోయింది. ఇస్ ఇట్ ట్రూ మ్యామ్? మ్యామ్ వాడేదో నాన్ సెన్స్ మాట్లాడుతుంటే నాకు ఇరిటేషన్ వచ్చింది. పక్కనే యాక్స్ ఉంటే విసిరేసా. యాక్సా? బాడీ స్ప్రే కాదు, కొట్టాలి. ఐ సీరియస్ మ్యామ్? నేను ఫ్రెష్ అప్ అవ్వాలి. ఎమోషనల్ సాంగ్ ఎగిరెగిరి డాన్స్ చేసినట్టు ఆవిడ బాడీ లాంగ్వేజ్ కి తామరిచ్చిన బిల్డప్ కి మన సంబంధం ఉందా? అసలు ఈ స్కెచ్ ఏంటి? ఈ వరల్డ్ లోనే ఓల్డెస్ట్ యానిమల్ ఏంటో తెలుసా? న్యూయెస్ట్ యానిమల్ అయితే రణబీర్ కపూర్. ఓల్డెస్ట్ డైనోసార్? నో, జీబ్రా. జీబ్రానా? ఎలా? ఇప్పటికీ అది బ్లాక్ అండ్ వైట్ లోనే ఉంటది. నోన్ ఇస్ ఎ డ్రాప్, అన్నోన్ ఇస్ ఎన్ ఓషన్. షిట్ మ్యాన్, నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందమ్మా. నేను వెళ్ళిపోదామని అనుకున్నాను తాతయ్య, కానీ మిమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళాలనిపించలేదు. నా కూతురులాగే నువ్వు చాలా మండి. తనని ఉండమంటున్నా మీ నాన్నతో వెళ్ళిపోయింది. సరేలే, ఎక్కడున్నా సంతోషంగా ఉంటుందనుకుంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోమా అంటే ఉంటున్నావు. ఎవరు పట్టునా రేపు నీకెదురు జరిగితే. ప్రతి మనిషికి బర్త్ డేట్ ఉన్నట్టే డెత్ డేట్ కూడా ఉంటుంది. కానీ ఆ డెత్ ఎప్పుడు వస్తుందో అని భయపడుతూ కూర్చుంటే బతుకుతున్న ఈ రోజుకి వాల్యూ ఉండదు సార్. సరిగ్గా నిలబడలేకపోయినా ఇంకా ఈ ఊరి కోసం, మీ వాళ్ళ కోసం నిలబడడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. మీ రక్తమే తనలో ఉంది. అలాంటిది మీ ప్రాణాలకి హాని ఉందని తెలిసాక ఎలా వెళ్తుంది సార్? చిన్నప్పుడు భయం వేస్తే మన వాళ్ళని ఎవరైనా తోడుగా ఉండమని అడిగేవాళ్ళం. ఎందుకంటే మన అనుకునే వాళ్ళు పక్కనుంటే ధైర్యం. ఈ భయం అనేది అంటువ్యాధి సార్. అది మీ ఫ్యామిలీలో ఎంతగా స్ప్రెడ్ అయిందంటే మీరు చేసిన ఒకే ఒక్క ఫోన్ కాల్తో మీకోసం వచ్చిన అమ్మాయిని, ప్రాబ్లం వచ్చిన ఫ్యామిలీకి అండగా నిలబడాలనుకున్న అమ్మాయిని ప్రేమగా దగ్గరికి తీసుకోలేనంతగా. స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాడారు, కానీ గాంధీ గారి హయాంలోనే స్వాతంత్రం వచ్చింది. వాడేశారా? యూజ్ చేసా. స్వాతంత్రం వచ్చే వరకు ఆయనకు కూడా తెలీదు. పోరాడారు. మిగతాది ప్రకృతి చూసుకుంది. మనం కూడా మన 4 ఫాదర్స్ ని ఫాలో అవ్వాలి. ఏంటయ్యా, ఈ అమ్మాయికి 4 ఫాదర్సా? ఎంత ఫారిన్ పిల్ల అయితే మాత్రం మరీ అంత పబ్లిక్ గా చెప్తుంది ఏంటయ్యా? ఏయ్, నిజం చెప్పు, నువ్వు 10th క్లాస్ ఇంగ్లీష్ ఫెయిల్ కదా? 7th కూడా ఫెయిలే. ఏ 4 ఫాదర్స్ అంటే 4 ఫాదర్స్ నలిగిపోయిన మదరు కాదయ్యా, మన పూర్వీకులు అని అర్థం. పూర్వీకులంటే అదో క్యాస్ట్ కదా, తప్పుగా అర్థం చేసుకోవద్దు. తెలుగులో కూడా నేను ఫెయిలే. మీరు బాగుండాలి సార్. ఏ మన ముందున్న ఒకటే మార్గం, నో సపోర్ట్ టు సామి. ఒక్కరు కూడా పనికి వెళ్ళకూడదు. మేం పడే బాధలేవో మేము పడుతూనే ఉన్నాం. మీరు ఇందులోకి రావద్దమ్మా. అది ఊరు మిమ్మల్ని నమ్ముకుందన్నారు, కనీసం మా ముసలోడు కూడా మిమ్మల్ని నమ్మట్లేదు. నా మాట మీద ఇంకా లేట్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోదా మేడం? జ్యోతి గారు, ఇంటెలిజెంట్ పీపుల్ ఎప్పుడు ఒకటే ప్లాన్ తో ఉండరు, ప్లాన్ బి పెట్టుకుంటారు. అర్థమైంది మ్యామ్. ఇట్నుంచి కాకపోతే అట్నుంచి నరుక్కొని రావాలి, అంతేగా? ఎటు నుంచి కాకపోతే ఎటు నుంచి నరకొస్తావు? జ్యోతి రాబిన్, మ్యామ్ అక్కడ కెమెరా ఉంది. ఇక్కడ తిరగకు. ఓకే. ఈ గాంజా బ్యాచే ఇంత అడ్వాన్స్డ్ గా తయారయ్యారంటే
మనలాంటి ఇంటెలిజెంట్ పీపుల్. అర్థమైంది మ్యామ్. వాడు కెమెరాలే పెట్టాడు. మీరు ఆ కెమెరా యాక్సెస్ తో వాడి ఫోన్ హ్యాక్ చేయాలనుకుంటున్నారు అంతే కదా? దాట్స్ మై బాయ్. డూ ఇట్. ఏంటి ఆవిడ అంత ఇంటెలిజెంటా?